వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. ఆటిజం అంటే ఏంటి? పిల్లల్లో ఆటిజం ప్రాబ్లం వల్ల వచ్చే సమస్యలేంటి? తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ డెవలప్మెంట్ అండ్ బిహేవియరల్ పీడియాట్రిషియన్ డాక్టర్ సనాస్మృతి. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, నమస్తే అండి. నమస్తే మేడం, అసలు ఈ ఆటిజం అంటే ఏంటి? సో ఆటిజం అనేది ఒక బ్రెయిన్ డెవలప్మెంటల్ కండిషన్ అండి. ఇవాళ రేపు మనము ఆటిజం అనే వర్డ్ ఒక జబ్బులాగా తీసుకోవట్లేదు. దాని డెవలప్మెంట్లో పిల్లలు పెద్దలు కానీ ఏ విధంగా అయితే వాళ్ళు చుట్టుముట్టు వేరే మనుషులతోటి ఇంటరాక్ట్ అవుతారో దానిలో మనం తేడాలు చూస్తుంటాము. అది ప్రతి పాపలో కానీ ప్రతి మనిషిలో కానీ వేరువేరుగా కనిపించవచ్చు. కొంతమంది పిల్లలకి వేరే వాళ్ళతోటి మాట్లాడడంలో కష్టం అనిపించవచ్చు. కొంతమంది పిల్లలకి గ్రూప్ సిచ్యువేషన్లో ఇంటరాక్ట్ అవ్వడంలో డిఫికల్టీస్ అనిపించవచ్చు. ప్రతి చైల్డ్లో ఇది వేరే విధంగా కనిపిస్తుంటుంది. ముఖ్యం ఏంటిదంటే ఆటిజం స్పెక్ట్రమ్ లో 3 విభాగాల్లో మనము ఈ డిఫరెన్సెస్ చూస్తుంటాం. ఒకటేమో నేను చెప్పినట్టు వేరే వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతాము, ఇంకొకటి కమ్యూనికేషన్ అంటాము. ఇది సాధారణంగా ఇంటరాక్షన్తో చాలా కలిసిమెలిసి పెరుగుతుంటుంది. లైక్ మనం వేరే వాళ్ళతోటి ఏమైనా చెప్పాలనుకుంటే అంతకుముందు ఒక కనెక్షన్ ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి సోషల్ ఇంటరాక్షన్లో డిఫరెన్సెస్ కనిపించినప్పుడు కమ్యూనికేషన్లో తేడాలు కనిపిస్తుంటాయి. ఇది చాలామంది పిల్లలు మాటలు లేట్గా రావడం కానీ, ఆర్ ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం కానీ, బాడీ లాంగ్వేజ్ చుట్టుముట్టు వాళ్ళతోటి మాట్లాడడంలో ఇంట్రెస్ట్ లేనట్టు ఈ విధంగా కనిపించవచ్చు. దానికి కారణాలు చాలా ఉంటాయి. ఓవరాల్గా మనకు బయటకు కనిపించేది ఈ విధం. అండ్ అనదర్ ఏరియా దట్ క్యాన్ బి, అది కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు. ఏంటిది అంటే పిల్లలు ఏ విధంగా ఆడుకుంటారు, ఏ విధంగా ఎలాంటి వస్తువులు వాళ్ళకి ఇష్టము, ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళకు నచ్చుతాయో, పెద్దవాళ్ళకు నచ్చే లీజర్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ మనం రెగ్యులర్గా చూసే వాటికంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. ఓకే డాక్టర్, అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత ఎన్ని మంత్స్లో మనం గుర్తించే అవకాశం ఉంటుంది? అంటే 1 year లోపు గుర్తించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందా? సో టిపికల్గా సమ్ టైమ్స్ 1 year కంటే ముందు కూడా కొన్ని విశేషాలు మనకు కనపడుతుంటాయి. సాధారణంగా పేరెంట్స్ మా దగ్గరికి వచ్చేటప్పటికి 1.5 to 2.5 years మధ్యలో వస్తారు. వాళ్ళకు కొన్ని పిల్లలు ఏ విధంగా అయితే వాళ్ళతోటి కనెక్ట్ అవుతారో దాంట్లో డిఫరెన్సెస్ కనిపించినప్పుడు పేరెంట్స్ నోటీస్ చేయడము కనబడుతుంటుంది. హౌఎవర్ మనము 1.5 yearకి అట్లీస్ట్ 70% చిల్డ్రన్లో వీ కెన్ సే దట్ సమ్ సైన్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టు మనం చెప్పొచ్చు. కానీ ఖచ్చితంగా డయాగ్నోసిస్ ఇవ్వడం మాత్రం 2 yearsకే ఇస్తాం. అంటే మీ దగ్గరికి ఒక ఆటిజం చైల్డ్ వచ్చినప్పుడు మీరు కొన్ని థెరపీస్ని సజెస్ట్ చేస్తుంటారు కదా, అందులో కీ రోల్ ప్లే చేసే థెరపీ ఏంటి? సో ఆటిజం అనేది ఇట్స్ నాట్ అ డిజీజ్ అని ఇవాళ రీసెంట్గా మనము చాలా మటుకు ఇది న్యూరో డైవర్స్ కండిషన్ అని అంటున్నాము. ఇట్స్ నాట్ లైక్ అ న్యూరో డిసేబిలిటీ అనే వర్డ్ వెళ్ళిపోతుంది, డైవర్సిటీ అనే వర్డ్ సిచ్యువేషన్లోకి వస్తుంది. కాబట్టి వెన్ వి సే న్యూరో డైవర్స్, దాని అర్థం ఏంటిదంటే చాలామంది పిల్లలు అందరూ మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే నేర్చుకుంటామో, ఏ విధంగా అయితే కమ్యూనికేట్ చేస్తామో దానికంటే కొంచెం ఈ ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలు కూడా నేర్చుకుంటారు. కానీ వాళ్ళు నేర్చుకునే విధానం, వాళ్ళ ఎమోషన్స్ చూపించే విధానము, వాళ్ళ వేరే వాళ్ళ ప్రతి ఉండే ఇంటరాక్షన్ విధానము డిఫరెంట్గా ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ అప్పుడప్పుడు ప్రాబ్లమాటిక్ కూడా కావచ్చు. లైక్ సమ్ టైమ్స్ కమ్యూనికేషన్లో కష్టం ఉన్నప్పుడు అండ్ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు టిపికల్ వేస్లో కమ్యూనికేట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్సెస్ ఉండడం వల్ల మనం పిల్లలకి సపోర్ట్ చేయలేకపోతాం. ఏ విధంగా వాళ్ళు నేర్చుకోగలరో అది అర్థం కానప్పుడు వాళ్ళకి అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడము కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. అలా ఉన్నప్పుడు వాట్ వీ డూ, థెరపీస్ అనేది అక్కడ హెల్ప్ అవుతాయి. వేర్ థెరపిస్ట్ రోల్ ప్రైమరీగా ఏముంటుంది, ఈ పిల్లలు ఏ విధంగా ఈ యాక్షన్ కంప్లీట్ చేయవచ్చు, లైక్ హౌ కెన్ దే కమ్యూనికేట్, ఏ విధంగా కమ్యూనికేట్ చేయొచ్చు, డిఫరెంట్ వేస్ మనం ఎలా దానికి ఫిగర్ అవుట్ చేయొచ్చు,
ఇది థెరపిస్ట్ చేసే ప్రైమరీ రోల్. సో థెరపీస్ అనేటివి చాలా ముఖ్యం అండ్ ఇది ఎర్లీ ఏజ్లో చేయడము చాలా ఇంపార్టెంట్ అని మీరు వినుంటారు. ఎందుకంటే ఎర్లీ ఏజ్లో యూజువలీ చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్గా ఉంటుంది. జస్ట్ లైక్ అది ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ కాదు, మనందరికి తెలిసిందే. చిన్నప్పుడు మనం తొందరగా నేర్చుకుంటాము, పెరుగుతూ ఉంటే వీ స్టిల్ లర్న్, కానీ కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ ఎర్లీ ఏజ్లో బ్రెయిన్ అనేది మోల్డబుల్ చాలా ఉంటుంది. లైక్ ఇట్స్ లైక్ అ క్లే వేర్ వీ కెన్ మనం నేర్పించేది ఏ విధంగా పిల్లలు నేర్చుకుంటున్నారు అదే విధంగా నేర్పిస్తే దే కెన్ డూ వెరీ బ్రిలియంట్లీ, ప్రోగ్రెస్ ఉంటుంది చాలా, అండ్ ప్రాబ్లమాటిక్ బిహేవియర్స్ అవాయిడ్ చేయొచ్చు. సో దీంట్లో థెరపీస్ రోల్ ఎర్లీగా రావడం ఇంపార్టెంట్, ప్లస్ ఏం థెరపీస్ అండ్ థెరపీలో ఏం చేస్తున్నామో ఇది తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ స్పీచ్ థెరపీ 3 months, ఆక్యుపేషనల్ థెరపీ 2 months అలా కాకుండా ఆ థెరపీలో మన గోల్స్ ఏంటివి, ఏ గోల్ పైన మనం వర్క్ చేయాలి అండ్ ఏ విధంగా ఆ గోల్ పైన వర్క్ చేయాలి, అది ప్రతి చైల్డ్కి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ ఎక్కువ టైం తీసుకొని అది అర్థం చేసుకోవడం మనకు మోస్ట్ ముఖ్యం, హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే డాక్టర్, అంటే ఒక ఆటిజం చైల్డ్ థెరపీకి ముందు కొన్ని మంత్స్ థెరపీ తర్వాత మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి? అగైన్ వన్ ఇస్ థెరపీ పైన మనం చాలా ఫోకస్ చేస్తాము అండ్ అలాంగ్ విత్ థెరపీ దేర్ ఆర్ అదర్ థింగ్స్ ఆల్సో దట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. అంటే వేరే విషయాలు కూడా థెరపీది ఎఫెక్ట్ పై ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఆటిజంలో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అండ్ ప్రతి చైల్డ్ ఎంత నేర్చుకోగలుగుతున్నారో, ఎంత ప్రోగ్రెస్ ఉందో చైల్డ్ టు చైల్డ్ వేరియేషన్ ఉంటుంది అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ దానికి ఇంపాక్ట్ అవుతున్నాయి. కొంతమంది పిల్లలు ఆటిజం లక్షణాలు ఉన్నప్పుడు వేరే మెడికల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు దాంతోపాటు. అలాంగ్ విత్ దట్ కొంతమంది పిల్లలకి బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువ ఉండొచ్చు, ఫ్యామిలీ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, పేరెంట్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ కూడా థెరపీ ఇంపాక్ట్ పైన యాడ్ అవుతాయి. కాబట్టి ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ యాడ్ టు ద ఎఫెక్ట్. యూజువలీ 3 months తీసుకుంటాము, ఎవ్రీ 3 months రీవాల్యుయేట్ చేసి చూస్తాము అండ్ డిపెండింగ్ ఆన్ హౌ చైల్డ్ ప్రోగ్రెస్ని బట్టి ఎలా మనం అప్రోచ్ అవ్వగలుగుతామో దాన్ని మోడిఫై చేస్తూ ఉండొచ్చు. సో ప్రోగ్రెస్ తప్పకుండా ఉంటుంది, ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుంది, ఎంత స్పీడ్లో ప్రోగ్రెస్ అవుతుంది ప్రతి చైల్డ్లో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే డాక్టర్, అండ్ చాలా మంది చెప్తుంటారు పేరు పెట్టి పిలిచినా కానీ పలకట్లేదు అని, అంటే ఇది కూడా ఒక లక్షణంగా భావించవచ్చు అంటారా? ఎస్, అండ్ ఈ పేరు పెట్టి పిలిస్తే పలకపోవడం అనేది వేరే సిచ్యువేషన్స్లో కూడా మనం చూడొచ్చు. ప్రతి చైల్డ్ ఎవరైతే పేరుకి పలకట్లేదో ప్రతి చైల్డ్లో ఆటిజమే ఉన్నట్టు కాదు, కానీ పేరు పెట్టి పిలిచినప్పుడు 10 సార్లు పిలిచినా ఒక్కసారి పలుకుతున్నారు, అసలే పలకట్లేదు అన్నప్పుడు అది దట్ ఈస్ సంథింగ్ ఆఫ్ కన్సర్న్ అండ్ అది అలా మీరు నోటీస్ చేస్తుంటే దాన్ని ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. అది ఒక్కటే దాని బేసిస్ పైన ఆటిజం అని మనం చెప్పంతో. అంటే డాక్టర్, ఆటిజం పిల్లల తల్లిదండ్రుల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే చైల్డ్కి ఆటిజం అటాక్ అయిందనగానే చాలా డిప్రెస్ అయిపోయి డల్ అయిపోయి ఉంటారు కదా. సో ఆ తల్లిదండ్రులు ఎలా కీ రోల్ ప్లే చేయాలి అని వింటుంటాం కదా, సో వాళ్ళకు మీరేం చెప్తారు, అంటే వాళ్ళ రోల్ ఎలా ఉండాలి ఆ చైల్డ్ విషయంలో? ప్రతి ఫ్యామిలీ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ప్రతి పేరెంట్స్ కూడా డిఫరెంట్. ఇక్కడ ముఖ్యం ఏంటిదంటే పేరెంట్స్కి థెరపిస్ట్ కంటే ఎక్కువ వాళ్ళ పిల్లల గురించి తెలుస్తుంటుంది. పేరెంట్స్ వాళ్ళ సెల్ఫ్ కేర్ తీసుకోవడము అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇక్కడ మనకు. ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు, వాళ్ళు ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు ఎంతైతే వాళ్ళకు పవర్ వస్తుందో దానిని మనము దేనితో పోల్చలేము, థెరపీతో కానీ ఆర్ మెడికేషన్తో కానీ పోల్చలేము. సో అట్మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ ఈజ్ ఫర్ ప్రతి పేరెంట్కి అది వేరేగా ఉంటుంది, బట్ పేరెంట్స్ వాళ్ళ ఓన్ సెల్ఫ్ కేర్కి టైం ఇవ్వడము అండ్ ఇంట్లో ఎన్వైరన్మెంట్ కంఫర్టబుల్గా ఉంచుకోవడము ఫస్ట్ అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఆల్సో నాలెడ్జ్ గెయిన్ చేయడము ఈ కండిషన్ గురించి అండ్ మీ చైల్డ్కి అండ్ ఆ లక్షణాలకి ఏంటిది కనెక్షన్ అండ్ వాట్ ఆర్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆన్లైన్. ఇవాళ రేపు చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది, బట్ రిలయబుల్ రిసోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్.
ఓకే డాక్టర్, అంటే ఈ ఆటిజం పిల్లల ఫుడ్ విషయానికి వస్తే మీరు ఏమైనా చేంజెస్ చేస్తారంటే మీ దగ్గరికి చైల్డ్ వచ్చి అది ఆటిజం అని మీరు గుర్తించిన తర్వాత ఏమైనా చేంజెస్ చెప్తారా ఆ కిడ్కి? కొంతమంది పిల్లలు విత్ ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలకి ఫుడ్ అలర్జీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దానికి సిమ్టమ్స్ వేరేగా కనిపించవచ్చు. కొంతమంది పిల్లలకి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రీఫ్లక్స్ ఏదైతే అసిడిటీ అని కామన్గా వింటామో, ఆర్ కొన్ని ఫుడ్ ఐటమ్స్కి ర్యాషెస్ రావడం కానీ, గట్ యాక్టివిటీలో డిఫరెన్సెస్ ఉండడము చూడొచ్చు. అలా ఉన్నప్పుడు వీ ఇవాల్యుయేట్ ఫర్ దాట్ అండ్ దెన్ దానికి తగ్గట్టుగా డైట్ ప్రిస్క్రైబ్ చేస్తాము. బట్ ఫార్ ఆటిజం సిమ్టమ్స్ లక్షణాలకి లైక్ సోషల్ ఇంటరాక్షన్ పెంచడం కానీ, మాటలు రావడానికి, కమ్యూనికేషన్ కొరకు డైట్స్ అనేది కరెంట్లీ ఏమీ రికమెండెడ్ లేవు యాజ్ పర్ మోస్ట్ అండ్ ఆల్ ద గైడ్ లైన్స్ అండ్ రీసెర్చ్ ప్రకారము. ఇట్స్ నాట్ రికమెండెడ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అండి. ఓకే డాక్టర్, అంటే ADHD అని కూడా అంటుంటారు, ఆటిజం అంటారు. అంటే ఆటిజంకి ADHDకి డిఫరెన్స్ ఏంటి మేడం? సో ADHD అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అని మనం దాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్. సో కొన్ని కామన్ సిమ్టమ్స్ కనిపిస్తాయి ఆటిజంలో, ADHDలో. అది హైపర్ యాక్టివిటీ అనే వర్డ్ మనం చాలా వింటుంటాం. చాలా టైమ్స్ పిల్లలు ఒక్క దగ్గర కూర్చోకపోవడము, ఇటు అటు పరిగెత్తడము అలా చూస్తుంటాము. అండ్ అది ADHDలో కూడా మనకు కనిపించవచ్చు. కానీ రెండు డిఫరెంట్ కండిషన్స్. అప్పుడప్పుడు ఆటిజంలో ADHD లక్షణాలు కనిపించవచ్చు, కానీ ఐసోలేటెడ్గా ADHD అనేది డిఫరెంట్ కండిషన్. ADHDలో సోషలీ వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడము అలాంటి డిఫికల్టీస్ ఉండవు పిల్లలకి. సాధారణంగా ఫోకస్ చేయడంలో అండ్ కంటిన్యూస్గా ఒక పని కంప్లీట్ చేయగలగడం, మొదలుపెట్టినప్పటి నుండి ఎండ్ వరకు టాస్క్ కంప్లీట్ చేయడము అక్కడ డిఫికల్టీస్ చూస్తుంటాము. అండ్ ఇది ఎందుకు ఆఫన్ కన్ఫ్యూజన్లా అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద హైపర్ యాక్టివిటీ విచ్ వి సీ. సమ్ టైమ్స్ ఫోకస్లో డిఫరెన్స్ ఉండడం వల్ల పిల్లలు కుదుటుగా కూర్చోవడం కష్టం అనిపించవచ్చు వాళ్ళకు. సిమిలర్ థింగ్స్ ఆటిజంలో కూడా కనిపిస్తాయి, కానీ రెండు డిఫరెంట్ కండిషన్స్. ఓకే డాక్టర్, అంటే ఆటిజంకి సంబంధించి యశోద హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? అంటే ఒక కిడ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు అసలు ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు, ఆ స్టెప్స్ ఎలా ఉంటాయి? సో టిపికల్గా పిల్లలు ఫస్ట్ ఇవాళ రేపు డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ చాలామంది వినకపోవచ్చు. ఫ్యామిలీస్, పేరెంట్స్ ఇలాంటి కన్సర్న్స్తో వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాము, ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూ. ముందు నుండి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉందో వేరే వేరే విభాగాల్లో, ఈవెన్ మాటల్లో కానీ ఆర్ ఇంటరాక్షన్లో కానీ, ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్లో ఇంకా ఏమైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్, ఇలాంటి విషయాలన్నీ మనకి ఇంటర్వ్యూలో ఉంటాయి. డీటెయిల్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత అసెస్మెంట్స్ చేస్తాము. ప్రతి సెంటర్లో అసెస్మెంట్స్ డిఫరెంట్గా చేయబడుతుంటాయి. గోల్ ఏంటిది? మా దగ్గర ఇన్ఫార్మల్ వేస్లో, ప్లే బేస్డ్ వేస్లో, ఫార్మల్ వేస్లో 3 వేస్లో అసెస్మెంట్స్ చేయవచ్చు. చాలా మటుకు దీనికి మెడికల్ డయాగ్నోసిస్ అంటే టెస్ట్స్ కానీ, ఈజీస్, స్కాన్స్ అలాంటివి ఉండవు. ఎందుకంటే ఆటిజం డయాగ్నోసిస్ క్లినికల్ బేసిస్ పైన చేస్తాం. క్రైటీరియా ఉంటుంది అండ్ ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ క్రైటీరియా. చెక్ లిస్ట్ ఎక్కువగా వాడతారు థెరపిస్ట్ కానీ డాక్టర్స్ కానీ. సో మేము అదే విధంగా DSM-5 క్రైటీరియా అంటాము, దాని బేసిస్ పైన చేస్తారు. సో అలాంగ్ విత్ దట్ మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానికి తగిన బ్లడ్స్ కానీ ఆర్ టెస్ట్ కానీ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ డిఫరెంట్. దానికి సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. కొంతమంది పిల్లలకి ఫిట్స్ రావడం కానీ ఆర్ అలర్జీస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు స్లీప్లో డిస్టర్బెన్సెస్, స్వాలోయింగ్, మింగడము, చూవింగ్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ కనిపించవచ్చు. అండ్ అలాంగ్ విత్ టిపికల్ మీరు ఇంతకుముందు మాట్లాడిన విషయాలు కాకుండా ఇలాంటి విషయాలతో కూడా పేరెంట్స్ కన్సర్న్స్ ఉండొచ్చు. అండ్ రెగ్యులర్ పాపులేషన్ కంటే ఆటిజం స్పెక్ట్రమ్లో ఇవి కొంచెం ఎక్కువ చూస్తుంటాం. అలా ఉన్నప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్ కొన్నివి ప్రిస్క్రైబ్. ఆఫ్టర్ దట్ ఒక థెరపీ ప్లాన్ ఫార్ములేట్ చేస్తాము. కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అప్పుడప్పుడు డయాగ్నోసిస్ క్లియర్గా లేనప్పుడు ఫార్మల్ స్ట్రక్చర్ టూల్స్ అనేటివి యూజ్ చేస్తుంటాము, విచ్ ఆర్ ఆల్ క్వశ్చనర్ బేస్డ్, అబ్జర్వేషన్ బేస్డ్ ఉంటాయి, స్కోరింగ్స్ అలాంటివి ఉంటాయి. ఆఫ్టర్ దట్ వీ మేక్ అ ప్లాన్. సో టిపికల్గా యాజ్ అ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ వీ డూ
ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ద్వారా అండ్ పేరెంట్స్కి ఏంటి కన్సర్న్, వాళ్ళకి ఏంటిది మెయిన్ గోల్, ఇవన్నీ కూడా తీసుకొని మన డెసిషన్ మేకింగ్లో హెల్ప్ అవుతాయి. అండ్ దెన్ వీ మేక్ అ ప్లాన్ ఫర్ దెమ్. ఓకే డాక్టర్, అంటే ఈ ఆటిజం ట్రీట్మెంట్ అంటే ఎన్ని డేస్ అంటే ఎన్ని మంత్స్లో ఉంటుంది ఏంటి, అంటే దీని ద్వారా ట్రీట్మెంట్ అయిపోయాక పిల్లలు ఆటిజం నుంచి బయటపడే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఇది ఒక డిజీజ్ కాదు అని మనం వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ కదా. సో కాబట్టి దీనికి క్యూర్ అనే వర్డ్ ఇక్కడ అప్లై అవ్వదు, రైట్? సో ఆటిజం స్పెక్ట్రమ్కి మనము ప్రోగ్రెస్ చూస్తాము. ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ బిహేవియర్స్ ఉంటాయో దానిపైన తప్పకుండా మనము ఎందుకు జరుగుతుందో దానికి ఏం చేయొచ్చు అది ఒక టీమ్ లాగా మనం వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ ప్రోగ్రెస్ తప్పకుండా ఉంటుంది. చాలామంది పిల్లలు చాలా సక్సెస్ఫుల్ అయి ఉంటారు. అండ్ వాళ్ళకు బెస్ట్ ఏం సూట్ అవుతుంది, వాళ్ళ స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటివి, ఇవి గుర్తించడంతో ఎక్కువ సక్సెస్ రేట్స్ చూస్తాము. ఎస్పెషలీ పిల్లలు తొందరగా ఏ విధంగా తొందరగా నేర్చుకోగలుగుతారో ఇది ఐడెంటిఫై చేస్తే సక్సెస్ టువర్డ్స్ ద ఏరియా దట్ దే లైక్. అంటే వాళ్ళు ఎక్కడైతే స్ట్రాంగ్ ఇంక్లినేషన్, స్ట్రాంగ్ ఎబిలిటీస్ చూపిస్తున్నారో దాన్ని మనం ఎంకరేజ్ చేసే, దాన్ని మనం బిల్డ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మెనీ చిల్డ్రన్ ప్రోగ్రెస్ రియలీ వెల్. అండ్ అలా చాలా మటుకు చైల్డ్ స్పెషాలిటీస్, యూనిక్నెస్ ఐడెంటిఫై చేసినప్పుడు ఈ సక్సెస్ మనం ఎక్కువగా చూస్తాం. చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ ఆటిజం స్పెక్ట్రమ్తో అడల్ట్ లైఫ్లో దే గాట్ ఐడెంటిఫైడ్. అండ్ మెనీ చిల్డ్రన్ ఆల్సో మూవ్ ఫార్వర్డ్. వాళ్ళ కంఫర్ట్ ఏరియాస్లో చాలా సక్సెస్ఫుల్ అయి ఉన్నారు. ఇట్ కుడ్ బి డాన్స్, ఇట్ కుడ్ బి సింగింగ్, ఇట్ కుడ్ బి రైటింగ్, ఇట్ కుడ్ బి మ్యాథమెటిక్స్, ఇలాంటివి, ఆర్ ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్. ఇట్స్ జస్ట్ దట్ కమ్యూనికేషన్లో డిఫరెన్సెస్ ఉంటాయి. దాని చుట్టూ మనం ఎలా వర్కౌట్ చేసుకోవచ్చు అనేది వాట్ వర్క్స్. పర్సంటేజ్ అనేది చెప్పలేను, ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్. ఓకే డాక్టర్, పేరెంట్స్ లేట్గా గుర్తించారనుకోండి ఒక చైల్డ్కి ఆటిజం ఉందండి, అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? సో కాంప్లికేషన్స్ అంటే ఇట్ యూజువలీ లేట్గా వచ్చినందుకు డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. ఇఫ్ ద పేరెంట్ ఈజ్ కమింగ్ లేట్ ఫర్ ద రీజన్ దట్ అప్పుడప్పుడు అంత నోటీసబుల్ ఉండకపోవచ్చు చిన్న వయసులో కొన్ని సిమ్టమ్స్. కొంతమంది పిల్లలు మాట్లాడడం మొదలు పెడతారు, పెద్దగా అవుతుంటే సోషల్ ప్రెషర్స్ ఆర్ పియర్ ఇంటరాక్షన్స్ పైన డిమాండ్ పెరిగినప్పుడు మాల్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతుంటాయి, బిహేవియర్స్లో డిఫరెన్సెస్ కనిపిస్తుంటాయి. మోస్ట్లీ వి సీ దట్ లైక్ ఎదురుగా మాట్లాడడము కానీ, ఆర్ అగ్రెసివ్నెస్, ఆర్ చాలా సైలెంట్గా అయిపోవడము, యాంగ్జైటీ ఆర్ ఫియర్, ఇలాంటి సోషో ఎమోషనల్ ఏరియాస్లో డిఫరెన్సెస్ పెద్దగా అవుతుంటే కనిపిస్తుంటాయి. అది ప్రతి చైల్డ్లో చాలా మటుకు ఈ కాంప్లికేషన్స్ అనేది బిహేవియర్స్లోనే చూస్తుంటాము. అదర్ దెన్ దట్ కమ్యూనికేషన్ డిఫికల్టీ అవుతూ ఉంటే చిల్డ్రన్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ చాలామంది పిల్లల్లో డిఫికల్ట్ ఉంటుంది, కానీ తెలివితేటలు ఏజ్కి కమ్యూనికేషన్ కంటే ఎక్కువగా ఉండొచ్చు ఆర్ డిఫరెంట్గా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు చిల్డ్రన్ ఆల్సో వాంట్ టు కమ్యూనికేట్. కమ్యూనికేషన్ జరగకపోయినప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. యాజ్ చిల్డ్రన్ గ్రో అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బై ప్రోడక్ట్స్ అని అనొచ్చు వెన్ వీఆర్ నాట్ అడ్రస్సింగ్ ఇట్ దిస్ ఎర్లియర్. సో ద ఎర్లియర్ ఎంత తొందరగా అడ్రస్ చేస్తే మనకు అంత ఈజీగా దాన్ని ఇవి ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. అంటే అర్లీగా గుర్తించి మీ దగ్గర తీసుకొచ్చిన చైల్డ్లో మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి? ఈ బిహేవియర్స్ అనేటివి ప్రివెంట్ చేయడానికి చాలా చూస్తుంటాము. దే డోంట్ కమ్ సో ఆఫన్. అగ్రెసివ్నెస్ చాలా మటుకు ఓల్డర్ చిల్డ్రన్ మన దగ్గరకు వచ్చినప్పుడు బిహేవియరల్ ఇష్యూస్తో వస్తుంటారు. అనదర్ థింగ్, కమ్యూనికేషన్ చేయగలుగుతారు చాలామంది పిల్లలు. అండ్ కమ్యూనికేషన్ అనేది మాటల ద్వారానే కాదు, వేరే వేస్లో కూడా కమ్యూనికేషన్ జరగవచ్చు. లైక్ త్రూ పిక్చర్స్ కానీ, చాలా యాప్స్ ఇవాళ రేపు ఉన్నాయి, లైక్ ఆవాజ్ యాప్ అని, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దేర్ అదర్ వేస్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాట్ అదర్ థింగ్స్ వీ కెన్ ప్రివెంట్ ఈజ్ సెకండరీ
ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ ఏదైతే నేను చెప్పానో ఇవి తక్కువగా చూస్తుంటాము. లెర్నింగ్ చాలామంది పిల్లలు తొందరగా అవుతుంది. కమ్యూనికేషన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఆడుకునే విధానాలు ఇవన్నీ కూడా మనము సపోర్ట్ చేయగలిగితే ఎర్లీ ఏజెస్లో పిల్లలు అకాడమిక్ కాన్సెప్ట్స్ నేర్చుకోగలుగుతారు పెరుగుతూ ఉంటే. అండ్ కొంతమంది పిల్లలకి ఈటింగ్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది యాజ్ దే ఆర్ గ్రోయింగ్ అహెడ్. అనదర్ ఏరియా ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్, లైక్ సోషల్ గ్రూప్స్లో అడ్జస్ట్ కావడము, స్కూల్స్లో అడ్జస్ట్ కాగలగడము, ఇది వాళ్ళకు కొంచెము తేలికగా అనిపిస్తుంది. యాజ్ థెరపీస్ అక్కడ చాలా సపోర్టివ్ ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే మీరు చూసిన కేసెస్లో గర్ల్స్ బాయ్స్ ఇద్దరిని తీసుకున్నట్లయితే ఎవరిలో ఎక్కువగా ఆటిజం కేసెస్ మీ దగ్గరికి వచ్చాయి? బాయ్స్ ఎక్కువగా చూస్తుంటాము. అండ్ ఓవరాల్ కూడా బాయ్స్లో ఆటిజం ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. 1:4 అని అంటాము. గర్ల్స్ కూడా చాలామంది వస్తారు, బట్ దే నాట్ యాజ్ మచ్ యాజ్ బాయ్స్. అండ్ ప్రజెంటేషన్లో డిఫరెన్సెస్ కనిపించవచ్చు. ఓకే డాక్టర్, అంటే ఫస్ట్ బాబుకి ఆటిజం అటాక్ అయ్యి సెకండ్ బాబు బాగున్నప్పుడు, అంటే ఫస్ట్ బాబుని చూస్తూ పెరుగుతుంటాడు కాబట్టి సో ఆ పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ ఇంపాక్ట్ ఏమన్నా సెకండ్ బాబు పైన పడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అది కూడా జస్ట్ లైక్ ఎనీ అదర్, సెకండ్ బాబు ఎలా రియాక్ట్ అవుతాడో అది ప్రతి చైల్డ్కి డిఫరెంట్గా ఉంటుంది. వన్ థింగ్ ఈజ్, ఇది పిల్లలు చూస్తుంటారు పేరెంట్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారో, వాళ్ళ సిబ్లింగ్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో పిల్లలు చూస్తుంటారు. కాబట్టి ఓపెన్ బేస్లో పిల్లలతోటి ఇది డిస్కస్ చేయడము ఇంపార్టెంట్ అవుతుంది. ఏ విధంగా డిస్కస్ చేస్తామో అది కూడా మనకు ముఖ్యం. ప్రతి చైల్డ్ డిఫరెంట్ వేలో ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఆ చైల్డ్ ఎబిలిటీని బట్టి, ఆ చైల్డ్ ఇమోషనల్ అండర్స్టాండింగ్ని బట్టి ఇన్ఫర్మేషన్ మనం అందించడంతో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలు దాని గురించి వ్యతిరేకించకపోవచ్చు, వాళ్ళు నోటీస్ చేసేటివి అవి వాళ్ళు చెప్పలేకపోతారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానాలు వేరే ఉంటాయి. కొంతమంది పిల్లలు వాళ్ళ సిబ్లింగ్కి ఎక్కువ అటెన్షన్ వచ్చేసరికి వాళ్ళకు నెగ్లెక్ట్ చేస్తున్నాననే ఫీలింగ్స్ డెవలప్ అవుతుంటాయి. యాజ్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ దే మైట్ ఫీల్ దట్ పేరెంట్స్ నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వట్లేదు అని. కొంతమంది పిల్లలు చాలా సపోర్టివ్ ఉంటారు. కొంతమంది పిల్లలు వాళ్ళ సిబ్లింగ్స్కి సపోర్ట్ చేయాలని చాలా ట్రై చేస్తుంటారు. కొంతమంది పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తారు అందరినీ ఒక సిచ్యువేషన్స్లో. ఇలాంటివి డిఫరెంట్ సినారియోస్ చూస్తాము. I think one of the good ways to address is to చూడండి మీ బాబు ఆర్ మీ పాప సెకండ్ చైల్డ్ కానీ యా పెద్ద చైల్డ్ కానీ ఓల్డర్ చైల్డ్ కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారో, అండ్ మీ సెకండ్ చైల్డ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫస్ట్ చైల్డ్ కంటే. సో వాళ్ళకు వాళ్ళ స్పెషల్ అటెన్షన్ టైం ఇవ్వడం కూడా అంతే ముఖ్యము. ప్లస్ వాళ్ళు నోటీస్ చేసేటివి వాళ్ళు స్కూల్లో వేరే పిల్లలతో వింటుంటారు, అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంటి లోపల వేరేగా కనిపించవచ్చు వాళ్ళకు. సో దే మే ఫీల్ డిఫరెంట్ అండ్ డిస్క్రిమినేషన్ జరగవచ్చు స్కూల్స్లో తెలియకుండా, అండ్ ఆఫన్ పేరెంట్స్కి తెలియకపోవచ్చు. సో ఇలాంటివి మాట్లాడడానికి స్పేస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ మాటలంటే ఎదురు కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వేస్లో నేను నోటీస్ చేశాను అని దాన్ని అడ్రస్ చేయవచ్చు. దాని గురించి పిల్లలు ఏదైనా డిఫరెంట్గా మీరు నోటీస్ చేశారు, దే ఆర్ లుకింగ్ డౌన్, దిగులుగా కనిపిస్తున్నారు, వారు ఎక్కువ మాట్లాడలేదు, ఏమైనా డిఫరెంట్గా మీరు నోటీస్ చేస్తున్నారంటే మీరు దాని గురించి ఏ విధంగా సూట్ అవుతుందో ఆ విధంగా ఎంక్వైరీ చేయడము, దాని గురించి దాన్ని అడ్రస్ చేయడం ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, ఆటిజం ఉన్న పిల్లలు గట్టిగా అరవడం చేస్తుంటారు కదా డాక్టర్, అంటే అది ఎలా చూడాలంటారు? సో అరవడం అనేది ఒక బిహేవియర్, అండ్ దానికి రీజన్స్ చాలా ఉండొచ్చు. మనం అది టిప్లోనే చూస్తున్నాము. దాని కింద చాలా రీజన్స్ వల్ల, జస్ట్ లైక్ ఎనీ అదర్, మనం కూడా అప్పుడప్పుడు కోపం చూపిస్తుంటాము, అండ్ ప్రతి మనిషికి వేరే రీజన్స్ వల్ల కోపం వస్తుంది. సో అది కమ్యూనికేషన్ డిఫరెన్స్ వల్ల ఉండొచ్చు, ఏదైనా కొత్త సిచ్యువేషన్లో ఎంటర్ అయినారు, వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోవడం వల్ల ఉండొచ్చు, రెగ్యులర్ రూటీన్లో సడన్ చేంజ్ వచ్చింది దానివల్ల ఉండొచ్చు, ఆర్ ఏదైనా ఇన్ఫెక్షన్స్, స్లీప్ డిస్టర్బెన్స్, ఫుడ్లో డిస్టర్బెన్సెస్ ఆ రోజు చేంజెస్ అయినాయి రెగ్యులర్ కంటే ఉండడం వల్ల కూడా ఉండొచ్చు. ఓకే డాక్టర్, ఆటిజంకి సంబంధించి చాలా విషయాల్ని మా ప్రేక్షకులు తెలియజేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.